హలో హాయ్ వెల్కమ్ టు సిటిమార్ ఛానల్. నేను మీ యాంకర్ నవనీత. సో ఆకాశమే సరిహద్దు అని ఎవరన్నారండి? అది కాదు అని ప్రూవ్ చేశారు మన సునీత విలియం గారు. సో సునీత విలియం గారు అమెరికన్ ఆస్ట్రోనాట్, మీరు అందరికీ తెలుసు కదా. సో అండ్ సునీత విలియం గారి ఫాదర్ ఏమో గుజరాత్ నుంచి అండ్ మదర్ మాత్రమే అమెరికా నుంచి. సో మదర్ అమెరికా అయినప్పటికీ తను ఫాదర్ యొక్క కల్చర్ని అండ్ ట్రెడిషన్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా రెస్పెక్ట్తో చూస్తారు. సో మీరు తన ఇన్స్టాగ్రామ్ కానీ వేరేవి చూస్తుంటే తన అటైర్ అండ్ తన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఇండియన్ స్టైల్లోనే. సో 58 ఏళ్ళ సునీత విలియం గారు ఇవాళ పొద్దున్నే ల్యాండ్ అయ్యారు 3:27కి మన ఫ్లోరిడా సముద్ర తీరంలో. సో మనం సునీత గారు చాలా కష్టపడ్డారండి. అక్కడ 8 days అని చెప్పి వెళ్ళి, కానీ అనుకోని పరిస్థితుల వల్ల 9 months ఉండాల్సి వచ్చింది. సో ఎవరికైనా అది బాధాకరమే. మనమే చూడండి, ఇన్ కేస్ మనం ఎక్కడికైనా ఒక 2-3 days వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాం అనుకోండి, ఒక 10 days ఉండాల్సి వచ్చింది అనుకోండి, మనకి ఊపిరే ఆడదు. సో అలాంటిది భూమి మీద పుట్టి భూమి మీద పెరిగి ఇక్కడున్న వ్యక్తి సడన్గా మనకు ఒక తెలియని లోకంలో, తెలియని ప్రదేశంలో ఉండాలి అని అంటే అది ఈజీ పని కానే కాదు. అండ్ ఇది తినకి ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 3 times వెళ్ళారు. అంటే ఫస్ట్ టైం ఏమో 2006లో, అండ్ తర్వాత 2012లో, అండ్ తర్వాత 2024లో. సో ఎప్పుడు జరగంది 2024లో జరిగింది. అది ఏంటి? సో 8 రోజులు అని చేసిన ప్రయాణం 8 రోజులు కాస్త నెల కాదు, 2 నెలలా కాదు, అక్షరాల 9 నెలల డిలే. 8 రోజుల ప్రయాణం అని అనుకొని వెళ్ళిన మన సునీత గారు కొన్ని అనుకోని కారణాల వల్ల తను వెళ్ళిన స్కై లైనర్ యొక్క లీకేజెస్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత మన నాసా సైంటిస్టులు ఎన్నోసార్లు తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు రిస్క్ అని భావించి కొద్ది రోజులు అలాగే ఆపారు. సో అది రోజులు కాస్త నెలలుగా మారింది. బట్ ఫైనలీ ఆ రోజు అయితే వచ్చేసింది. సో ఇవాళ పొద్దున 3:27కి తను ఎంతో పెద్ద స్మైల్, సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఒక పెద్ద స్మైల్తో తన ల్యాండింగ్ అప్పుడు కూడా మనం వీడియోస్ చూస్తున్నట్టయితే ఇవాళ చాలా వైరల్ అయిపోతున్నాయి. ఆ చిన్న పిల్ల ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారో, సో తను ఆ స్పేస్ క్రాఫ్ట్లోంచి, ఆ డ్రాగన్లోంచి బయటికి రాగానే ఒక వైల్డ్ స్మైల్తో తన ఫ్యామిలీ మెంబర్స్ని హద్దుకున్న వీడియో అందరినీ ఆకట్టుకుంది. అది మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాను. సో జూన్ 2024 5వ తారీఖున బయలుదేరిన వాళ్ళు సునీత మరియు విల్మోర్ గారు ఇద్దరు బయలుదేరారు ఇక్కడ నుంచి. కానీ 8 రోజుల టెస్ట్ అని మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ వెళ్ళాక కొన్ని అనివార్య కారణాల వల్ల, సో స్పేస్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే మిషన్ ఉందో దానికి హీలియం లీకేజెస్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో ఇది వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏ మాత్రము కంగారు పడకుండా ఎంతో హ్యాపీగానే ఉన్నారు అక్కడ. సో వాళ్ళ బాధలు డెఫినెట్గా వాళ్ళకే తెలుస్తాయండి. కాకపోతే మనం వీడియోస్ చూసినప్పుడు అయితే చక్కగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్తో మాట్లాడుతూ అండ్ వాళ్ళకి లెటర్స్ రాస్తూ కనిపించారు. సో ఈ 9 నెలలు వాళ్ళు ఎన్ని కష్టపడ్డారో మనం ఊహించుకోగలము. కానీ వాళ్ళు మాత్రం మనకు బయటికి చూపించింది ఒక మంచి స్మైలింగ్ ఫేస్ మాత్రమే. సో స్మైలింగ్ ఫేస్తో అగ్రికల్చర్ అంటే మన స్పేస్లో పెరిగే మొక్కలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అవన్నీ గ్రో చేసుకుంటూ వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయి 9 నెలలు గడిపారు. సో వీళ్ళ డైట్ ఏముంటుందండి? పొద్దున లేచి సిట్రస్ అంటే మన ఆరెంజెస్ లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి అక్కడ. ఎందుకంటే వేరే యాక్టివిటీస్ ఏం లేవు. సో వాళ్ళు స్పేస్లో ఉన్నారు కాబట్టి మైక్రో గ్రావిటీ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనం ఇలా భూమి మీద నిలబడ్డాం, కానీ వాళ్ళకి అక్కడ అలా స్కోప్ లేనే లేదు. వాళ్ళు ఎంతసేపు గాల్లోనే ఉంటారు. మనం పడుకోవాలన్నా కష్టమే, తినాలి అన్నా కష్టమే, నిలబడాలి అన్న కష్టమే, అన్నిటికీ కష్టమే. కానీ ఇన్ని కష్టాల మధ్యలో కూడా తను 3 సార్లు వెళ్ళొచ్చారంటే అది మామూలు విషయం కానే కాదు. సో అక్కడ వాటర్ తాగే విధానం కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలా వీడియోలలో ఒక చిన్న సిల్వర్ బ్యాగ్లో ఒక పైప్ నుంచి వాటర్ బబుల్ పైకి వచ్చి దాన్ని గాల్లో ఉండగానే తాగేవారు మ్యామ్. సో అది ఎంత కష్టమైనది అనేది మనమే ఊహించగలము. సో పొద్దున కూడా నేను ఒక వీడియో చూస్తే తను హెయిర్ వాష్ రొటీన్ చూపించారు. సో హెయిర్ అలా గాల్లో ఉండగానే ఒక షాంపూతో కొద్దిగా వాటర్తో వాళ్ళు యూజ్ చేసి, ఎందుకంటే అక్కడ ఏదైపోయినా తేవడానికి ఎవరు లేరు. సో మన భూమి మీద లాగా ఏదైనా అయిపోగానే వెళ్ళి కొనుక్కుందాము అలాంటి సదుపాయాలు ఏమీ లేవు అక్కడ. అయినా కూడా ముఖం మీద చిరునవ్వుతో, ఎంతో సంతోషంతో, ఎంతో హ్యాపీగా మనకందరికీ తన బాగోగులన్నీ వీడియో షూట్ చేసి మనకందరికీ పంపించారు. సో మనము డెఫినెట్గా అందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. సో తనతో పాటు ఆల్రెడీ 7 members కూడా అక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి అక్కడ ఉన్న సదుపాయాలని యూజ్ చేసుకుంటూ 9 నెలలు అయితే గడిపారు. అండ్ ఫైనలీ ఈ రోజు రానే వచ్చింది. అండ్ ఆర్ సునీత విలియం ఈజ్ బ్యాక్ టు ఎర్త్. సో ఈ రోజున మన భారతీయుల
మహిళలే కాకుండా దేశం గర్వపడుతున్నారు అండ్ చాలా సంతోషంతో సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే మీరు ఆలోచించండి ఆ మహిళ యొక్క గొప్పతనం ఏంటో. సో ఇప్పటి వరకు మన సునీత గారు 9 స్పేస్ వాక్స్ చేశారు. అంటే 62 hours 6 minutes అన్నమాట. సో ఇది తక్కువ టైం కానే కాదు. అండ్ ఇలా చేసి నాసాలోనే 4th పొజిషన్లో నిలిచారు. దీనికి మనం ఖచ్చితంగా తనని అభినందించాల్సిందే. సో అక్కడ ఉండడం వల్ల సునీత గారు ఎన్నో విచిత్రాలు కూడా ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పి మనతో అందరితో షేర్ చేసుకున్నారు. మనకి మామూలుగా ఎన్ని సన్ రైజెస్ ఎన్ని సన్సెట్స్ ఉంటాయి ఒక్క రోజులో? ఒక సన్ రైజ్ ఒక సన్సెట్ మాత్రమే కదా. కానీ సునీత గారు ఎంత లక్కీ అయితే స్పేస్ క్రాఫ్ట్లోంచి 90 minutesకి ఒక సన్ రైజ్ అండ్ సన్సెట్, అంటే ఒక్క రోజులో తను 16 సన్ రైజెస్ అండ్ 16 సన్సెట్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. సో అది కాకుండా తను మన సోలార్ ఎక్లిప్స్ని కూడా చాలా దగ్గర నుంచి చూశానని చెప్పారు. అంటే సన్ని మూన్ యొక్క షాడోతో ఎలా కవర్ చేశారు అనేది తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు, మనకందరికీ తెలుసు. అండ్ ఇదంతా ఒక పక్కన అయితే ఇంకొకటి అందరినీ ఆశ్చర్యపరిచిన పరిస్థితి. సో ఇదంతా ఒక పక్కన అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అంటే ఓట్ హక్కు. సో అందరికీ తెలుసు మన ఓట్ హక్కు మనకి ఎంత ఇంపార్టెంటో. మనం ఇక్కడ ఇండియాలో అమెరికాలో మన భూమి మీద ఉండే వేరే రీజియన్కి వెళ్ళి వేయడానికి ఈ రోజున కష్టపడుతున్నాం. కానీ సునీత గారు అక్కడ ఎక్కడో ఉన్నారు. సో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి కూడా తన ఓట్ హక్కు అనేది మాత్రం వినియోగించుకున్నారు. దీనికి కూడా ఖచ్చితంగా మనం అందరం అభినందించాల్సిందే. సో మన సునీత గారు మన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్సే కాకుండా అగ్రికల్చర్ మీద కూడా కొన్ని అక్కడ జరిపారు. అంటే వాళ్ళు తినటానికి స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సపరేట్ ఫుడ్ అయితే డెఫినెట్గా కావాలి. మనం ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఫుడ్ తినేటట్టు అయితే అక్కడ తినలేము. ఇన్ కేస్ తినాలి అని అనిపించినా కూడా మన బాడీకి సపోర్ట్ చేయవు అండ్ అక్కడ దొరకవు. సో అక్కడ క్లైమేట్కి తగ్గట్టుగా ఏం కావాలో తను ఎక్స్పెరిమెంట్ చేసి అండ్ కనుక్కొని అక్కడ ఏమి గ్రో అవుతాయో అవన్నిటి మీద కూడా ఎన్నో పరిశోధనలు చేసి అక్కడ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా హెల్ప్ అయ్యేలాగా కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా అక్కడున్న ఎక్విప్మెంట్స్ మన స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ మీద కూడా ఎన్నో పరిశోధనలు, అంటే ఏదైనా రిపేర్స్ ఉన్నా కానీ ఏమైనా లీకేజెస్ ఉన్నా కానీ తనే అన్ని చూసుకునే వాళ్ళని చెప్పి పలు వీడియోలలో మనం చూసాము. సో ఎప్పుడు చూసినా వాళ్ళు మ్యాక్సిమం గాల్లోనే ఉంటారు, కానీ తన ఫేస్ మీద ఉన్న స్మైల్ మాత్రం ఎప్పటికీ చెదరలేదు. సో మనము ఈ రోజున ఇక్కడ నిలబడి తన గురించి మాట్లాడుకుంటున్నామంటే తను ఎంత గొప్ప మహిళ అనేది అందరూ గుర్తించాలి. అండ్ ఇలాంటి మహిళ మన భారతదేశానికి చెందిందని చెప్పి అందరూ గర్వపడాలి డెఫినెట్గా. అండ్ మనలో కూడా ఎంతో మంది సైంటిస్టులు దాగున్నారు. సో జస్ట్ వీళ్ళకి కొంచెం అవగాహన కావాలి. సో ఇలాంటి వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి లైఫ్లో మనం కూడా ఏదో ఒకటి సాధించాలనేది డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ దిస్ ఇస్ నవనీత ఫ్రమ్ సిటీమార్ ఛానల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.